అమలు జరగాలి. ఉన్న ప్రాతిపదికన 543 లోక్సభ స్థానాలలో 33% 181 సీట్లు మహిళలకు ఇచ్చేసేయండి తక్షణమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో మహిళలకు 40 అసెంబ్లీ సీట్లను తక్షణమే మీరు మహిళా రిజర్వేషన్లు చేయండి. ఉన్న అసెంబ్లీలు ఉన్న లోక్సభ స్థానాలకు 1/3 ప్రకారం మహిళా రిజర్వేషన్లు చేయండి. అన్అపోజ్డ్గా మేము మద్దతు పలుకుతాం. సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, ఇది రెండవ అంశం, నిగూఢమైన అంశం. ఇందులో ఉన్న కుట్ర ప్రజలకు చెప్పాలి. ఈరోజు దక్షిణ భారతదేశంలో మేము నియంత్రణ పాటించడం వల్ల మేము ఆర్థికంగా జిఎస్డిపి హయ్యెస్ట్ కంట్రిబ్యూషన్. మేము దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈరోజు మీరు అనొచ్చు, మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తే మరి దీనికి పరిష్కారం ఏందని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. మీరు అనుకుంటున్న ప్రోరేటా ప్రకారము నువ్వు పెంచాలనుకున్న సీట్లలో 50%, ఇంకొక 50% జిఎస్డిపి ప్రాతిపదికన ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు మీరు సీట్లు ఇవ్వండి. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ అండ్ యూనియన్ టెరిటరీస్లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు లేవు. ఈశాన్య రాష్ట్రాలలో, యూనియన్ కేంద్ర పాలిత ప్రాంతాలలో జనాభా ప్రాతిపదిక లేదు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు గోవా 10-12 లక్షలు ఉంటుంది మొత్తం జనాభానే, 12 లక్షలు ఉంది ఓటర్లు, 2 ఎంపీలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో 36 లక్షల ఓట్లు ఉన్నాయి. 3 గోవా రాష్ట్రాలు ఈజ్ఈక్వల్ టు ఒక మల్కాజ్గిరి పార్లమెంట్. డయ్యూ డామన్ లేకపోతే ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలలో కూడా మీకు చిన్న పాపులేషన్కు ఎంపీ సీట్లు ఉన్నాయి. సో 100% జనాభా ప్రాతిపదికన కూడా సీట్ల పంపకాలు లేవు. ఈశాన్య రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆ ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి జనాభాను పక్కన పెట్టి వాళ్ళకి ప్రాతినిధ్యాన్ని ఇచ్చిండ్రు. పెద్ద రాష్ట్రాల మధ్యలోనే సమస్యను పరిష్కరించడానికి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచిండ్రు. ఈ పెంచిన సీట్లను, ఈ ఉంచిన సీట్లను, ఇచ్చిన సీట్లను ఈరోజు మళ్ళీ మీరు పెంచుకుంటూ పోతే ఈరోజు దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి విపరీతమైన అంతరం ఏర్పడుతుంది. దాంతో మేము రాజకీయంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేము అందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్ అని చెప్పింది. మీ అందరికీ తెలుసు. మన స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు 50% మించకుండా మీరు రిజర్వేషన్లు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందుకే మనం పంచాయతీరాజ్లో కానీ, మున్సిపల్లో కానీ, రూరల్ లోకల్ బాడీస్లో కానీ, అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల
లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. దీనికి సంబంధించి లేదా ఇంకేమైనా నూతన ఆలోచనతోని సూచనతోని రావచ్చు. కాబట్టి కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్లో మొట్టమొదట అఖిలపక్షాన్ని ఆల్ రాజకీయ పార్టీలను అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. నియోజకవర్గాలను పెంచడానికి ఈరోజు మనం తీసుకోవాల్సిన విధి విధానాల మీద ఒక కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ చేయాలి. పార్లమెంట్లో చర్చించండి, దాని మీద మేము వద్దంటలేము. మొదట మహిళా బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా శాసనసభలో పెంచడానికి బిల్లును ఆమోదించుకొని భవిష్యత్తులో సీట్లు పెంచడానికి నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ మొత్తం పూర్తిగా దాని మీద ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. వివిధ శాసనసభలలో అభిప్రాయం తీసుకోండి. శాసనసభల తర్వాత లోక్సభలో రాజ్యసభలో చర్చించండి. ఆ తర్వాత గైడ్ లైన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ చేసినాకనే మీరు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఈ లోపల మీరు ఆల్రెడీ జనగణన కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 2027 మార్చి 31 లోపల జనగణన పూర్తి చేయండి. ఈ లోపల అందరి అభిప్రాయాలు తీసుకోండి. వివిధ రాష్ట్రాల శాసనసభ అభిప్రాయాలు, యూనియన్ టెరిటరీల అభిప్రాయాలు, లోక్సభ అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని 2027 బడ్జెట్ సమావేశాలలో జనాభా లెక్కలతో పాటు ఈ అభిప్రాయాలను కూడా క్రోడీకరించి చర్చ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అక్కడ ఫైనల్ చేసి అక్కడి నుంచి ఒక సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయొచ్చు. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని లేకపోతే ఒక గ్యాప్ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా. అదేవిధంగా హిందీలో కూడా నేషనల్ మీడియా కూడా ఉందనుకుంటున్నాను. హిందీలో కూడా కొన్ని మాట్లాడాలనుకున్నా నేను. ఏంటంటే మనం తెలుగులో చెప్తే మోడీ నాకు అర్థం కాలేదని ఆ తర్వాత నాకు అవసరం లేదని అనుకునే ప్రమాదం ఉంది. पत्रकार मित्र, आज तेलंगाना राज्य के तरफ से हमारे साथी मंत्री